ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మన 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ డే 23లోకి వచ్చాం. థీమ్ వచ్చేసి భారమైన హృదయం. వాక్యం మత్తయి 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేయుదును. భారమైన హృదయం అంటే ఏమిటి? మన జీవితంలో కొన్ని సమయాల్లో హృదయం చాలా భారంగా అనిపిస్తుంది. బయటకు మనం నవ్వుతాం, కానీ లోపల మనసు నొప్పితో నిండిపోతుంది. భారమైన హృదయం కలిగే కారణాలు చాలా ఉంటాయి. బాధలు ఉంటాయి, నిరాశలు, పాప భారం, ఒంటరితనం, ఎవరికి చెప్పలేని సమస్యలు, ప్రార్థనలు ఆలస్యం అవుతున్నట్లు అనిపించటం, ప్రార్థనలకు జవాబులు ఆలస్యం అవుతున్నట్లు అనిపించటం. సామెతలు 12:25 ఇలా ఉంటుంది: ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. చింత, బాధ, ఆలోచనలు ఇవి మన హృదయాన్ని నెమ్మదిగా భారంగా చేసేస్తాయి. భారమైన హృదయం ఉన్నప్పుడు మనుషులు చేసే తప్పు, చాలామంది భారమైన హృదయం ఉన్నప్పుడు దేవుని నుండి దూరం అయిపోతారు. ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. లోపల బాధను దాచుకుంటారు. ఎవరూ నన్ను అర్థం చేసుకోరు అని వాళ్ళకు వాళ్ళే అనుకుంటారు. కానీ బైబిల్ మనకి వేరే మార్గం చూపిస్తుంది. ఏంటో తెలుసా? కీర్తన 34:18 విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. మన హృదయం విరిగిపోయినప్పుడు దేవుడు దూరంగా ఉండడు, దగ్గరగా వస్తాడు. బైబిల్లో భారమైన హృదయం ఉన్న మనుషులు. హన్నా 1 సమూయేలు 1 ఉంటుంది. హన్నా చాలా ఏడ్చింది. దేనికోసం ఏడ్చింది? తనకు పిల్లలు లేరు. ఆమె హృదయం బాధతో నిండిపోయింది. కానీ ఆమె చేసిన పని ఏమిటో తెలుసా? ఆమె దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించింది. ఆమె ప్రార్థన తర్వాత బైబిల్ చెప్తుంది, ఆమె ముఖం ఇక విచారంగా లేకపోయాను. అంటే సమస్య వెంటనే పోకపోయినా హృదయ భారం దేవుని దగ్గర దింపబడింది. 1 సమూయేలు 1:17 ఆ దైవజనుడు హన్నా ఏ మందిరానికైతే వెళ్ళి ప్రార్థన చేసుకుందో ఆ దైవజనుడు ఒక మాట పలికిన మాట, దేవుని మాట. ఆ మాట 1 సమూయేలు 1:17 ఉంటుంది. ఆ మాట విన్న తర్వాత ఆమె ముఖము ఇక విచారంగా అసలు లేదు. దేవుడు తను చేసిన మనవి నిశ్చయముగా ఆలకించాడు అనే ఆమె హృదయంలో ఆ మాటని నింపుకుంటూ వెళ్ళింది. ఎప్పుడు? ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆమె భారాన్నంతా విడిచిపెట్టినప్పుడు. భారమైన హృదయం దేవుని దగ్గర మారుతుంది. మన హృదయం భారంగా ఉన్నప్పుడు దేవుడు 3 పనులు చేస్తాడు. ఏంటో తెలుసా? 1, దేవుడు మన బాధ ఫస్ట్ వింటాడు. కీర్తన 62:8 ఉంటుంది: జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము, ఆయనే మనకు ఆశ్రయము. 2, దేవుడు మన భారం తీసుకుంటాడు. నువ్వేదైతే భారం కలిగి ఉన్నావో ఆ భారాన్ని దేవుడు తీసుకుంటాడు. 1 పేతురు 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. తర్వాత 3వది, దేవుడు మన హృదయాన్ని మార్చుతాడు. భారమైన హృదయం ప్రార్థనలో, దేవుని సన్నిధిలో, విశ్వాసంలో ఉన్నప్పుడు శాంతితో నిండిన హృదయంగా మారుతుంది. ఉపవాసం దేవుడు కోరేది. ఈ 40 రోజుల ఉపవాసంలో దేవుడు మన దగ్గర నుండి కేవలం ఆహారాన్నే కాదు, మన హృదయ భారాన్ని కూడా కోరుతున్నాడు. కొంతమంది ఇలా ఉంటారు, బయటకు ప్రార్థన చేస్తారు కానీ లోపల భారం దాచుకుంటారు. కానీ దేవుడు చెబుతున్నాడు, నీ హృదయాన్ని నాకివ్వు. యేసయ్య కూడా భారమైన హృదయాన్ని అనుభవించాడు. ఎప్పుడు, ఎక్కడో తెలుసా? గెత్సెమనే తోటలో యేసుప్రభు ఇలా ప్రార్థన చేశారు. మత్తయి 26:38 అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది. అయినను తండ్రి, నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరుగునుగా. కానీ యేసయ్యకే హృదయ భారంగా అనిపించింది. కానీ ఆయన ఏం చేశారు? ఆయన ప్రార్థించారు. అయితే
అందుకే మనకు ఒక పాఠం, భారమైన హృదయం ఉన్నప్పుడు దేవుని నుండి పారిపోకూడదు, దేవుని దగ్గరకు రావాలి. వచ్చిన తర్వాత మౌనంగా కూర్చోకూడదు. నీ భారాన్నంతా నీ కన్నీళ్ళ రూపంలో, నీ మాటల రూపంలో దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి. ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నిన్ను నన్ను, నీ హృదయం భారంగా ఉందా? నువ్వు ఎవరికీ చెప్పలేని బాధతో ఉన్నావా? ప్రార్థనలో ఆలస్యం అవుతున్నట్లు అనిపిస్తుందా? అయితే యేసయ్య చెప్తున్నారు, నా యొద్దకు రండి. నా యొద్దకు వస్తే మీకు ఏం దొరుకుతుందో తెలుసా? విశ్రాంతి, సమాధానం, శాంతి, నూతన బలం, నూతన శక్తి, నూతన ఉత్సాహం, ఉత్తేజం, ఇవన్నీ యేసయ్యలోనే దొరుకుతాయి. కాబట్టి భారమైన హృదయం శాపం కాదు. నీకు వచ్చిన కష్టాలు, ఇబ్బందులు ఇవేమి దేవుడు నీతో లేడు అని కాదు. ఇవి నీకు శాపం కూడా కాదు. కొన్నిసార్లే అది దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళే మార్గం. నీ భారమే నిన్ను దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళే గొప్ప మార్గంగా ఉంటుంది. ఈరోజు మనం ఇలా ప్రార్థిద్దాం, ప్రభువా, నా హృదయంలో ఉన్న ప్రతి భారం, ప్రతి బాధ, ప్రతి చింత నీ పాదాల దగ్గర వేస్తున్నాను. నా హృదయాన్ని శాంతితో నింపుము. అప్పుడు దేవుడు భారమైన హృదయాన్ని గొప్ప సాక్ష్యమైన హృదయంగా మారుస్తాడు. ఈ లిరిక్ విందాం. ఈ భారంతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓదార్పుకై ప్రభువా నేను నీ వద్దకు వస్తున్నాను ప్రభువా, నీ ప్రేమ కౌగిలిలో నన్ను బంధించు, నాకు ఈ భారం నుంచి విడుదల దయచేయని మీరు ఈ లిరిక్ అర్థం చేసుకుంటూ పాడండి. ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా, నీ ప్రేమ కౌగిలిలో నన్ను బంధించుమా. ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా, నీ ప్రేమ కౌగిలిలో నన్ను బంధించుమా. నీకోసమే నా ఈ ఆలాపన, నీకోసమే నా ఈ ఆరాధన. ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా, నీ ప్రేమ కౌగిలిలో నన్ను బంధించుమా. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవ, మహోన్నతుడ, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకి కృతజ్ఞతాస్తోత్రములు. ప్రవ్వా, నిజమే అయ్యా, ఎన్నో భారాలతో ప్రవ్వా, ఎంతో అలసిపోయి నలిగిపోయి విరిగిపోయిన అనేక మంది నీ జనముగా మేము ఉన్నాము నాయన. అయ్యా, ఈ భారము మోస్తూ జీవితాన్ని ముందుకు కొనసాగించలేని మారు జీవితాల్లోకి ప్రవ్వా, సర్వశక్తిమంతుడ మీరే మా యొద్దకు వచ్చినందుకు స్తోత్రములు. భారమైన హృదయాన్ని తీసివేసి నీ సమాధానంతో నింపండి ప్రవ్వా. మీరే మాకు తోడుగా ఉండి మా భారాన్నంతటినీ ప్రవ్వా మీకు అప్పగించుకొని చుండగా నీ సమాధానం, నీ నెమ్మది మాకు అనుగ్రహించమని ప్రవ్వా, నీ ఆత్మతో నింపి ప్రవ్వా, ఓదార్పుకై నీ వద్దకు వస్తుండగా నీ ప్రేమ కౌగిలిలో మమ్మల్ని ప్రవ్వా మార్చండి. నీ హృదయంలో ప్రవ్వా మమ్మల్ని చేర్చుకొనండి. మా హృదయంలో నిన్ను పెట్టుకొని గొప్ప కృప దయచేయమని ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.